సినీ ఇండస్ట్రీలో ఎవరికి అందనంత ఎత్తులో కొనసాగిన చిరంజీవి రాజకీయాల్లో మాత్రం అంతగా రాణించలేకపోయారు. ప్రజారాజ్యం పార్టీని పెట్టిన చిరంజీవి ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. రాజకీయాల్లో రాణించలేకే చిరంజీవి అలా చేశారని, పేరుకు ఎంపీగా ఉన్న ఆయనకు రాజకీయాల్లో కొనసాగాలనే ఆలోచన పెద్దగా లేదని ఆయనకు సన్నిహితంగా ఉన్నవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇదిలా ఉంటే చిరంజీవి రాజకీయంగా రాణించలేకపోయారని తెలిసినా రాజకీయాల్లో అంత క్రియాశీలకంగా లేని ఆయన్ను ఎవరూ విమర్శించడం లేదు. అయితే ఈ విషయం తెలీదో లేక తెలియక నోరు జారిందో తెలియదు కానీ చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీనియర్ నటి జయప్రద. ఒకప్పుడు తెలుగు రాజకీయాల్లో రాణించి ఆ తర్వాత అమర్ సింగ్ సహాయంతో యూపీ రాజకీయాల్లో వెలిగిన జయప్రద మళ్ళీ తెలుగు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. అయితే త్వరలోనే రాజకీయాల్లోకి రానున్నానని ప్రచారంలో ఉన్న రజనీకాంత్పై ప్రశంసలు కురిపించిన జయప్రద ఈ క్రమంలో చిరంజీవిని కించపరిచినట్టుగా కామెంట్స్ చేశారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే తప్పకుండా విజయం సాధిస్తారని అభిప్రాయపడ్డ జయప్రద అదే సమయంలో చిరంజీవిని ఉదాహరణగా చూపించి రజనీకి జాగ్రత్తలు చెప్పారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడానికి ఇదే సరైన సమయమని చెబుతూనే పార్టీ పెట్టిన తర్వాత చిరంజీవిలా వెనకడుగు వేయకూడదని జయప్రద అన్నారు. చిరంజీవి పార్టీ పెట్టి వెనకడుగు వేయడం ద్వారా ఆయన అభిమానులకు ప్రజలకు ద్రోహం చేశారని జయప్రద కామెంట్ చేసినట్టు తెలుస్తోంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.